మహోన్నతుడు అయిన దేవ, మాతో మీరు మాట్లాడి మా ప్రాణములను బలపరిచే దేవా, అయ్యా ఈ రోజు నీ వాక్యాన్ని వినడానికి మేమందరం కూడా ఈ విధంగా సిద్ధపడి ఉండగా మాతో మీరు మాట్లాడండి అయ్యా. నీ వాక్కు మా ప్రాణములకు దీపం నాయన, మా త్రోవకు వెలుగైనది. అటువంటి నీ వాక్కుతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచను నాయన. నీ మాట ద్వారా మమ్మలను ధైర్యపరిచి మీరే మమ్మలను బలపరచమని, ఈరోజు ఏ కోణంలో మమ్మల్ని నడిపించాలనుకుంటున్నావో ఆ కోణంలో మీరు మమ్మల్ని నడిపించి మీ చిత్త ప్రకారంగా మేము బ్రతుకున్నట్లుగా సహాయం చేయండి నాయన. మీరే మాకు ఆధారమయ్యా, మీరే మాకు ఆధారమయ్యా అయ్యా. మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్ ఆమేన్. దేవునికి స్తోత్రాలు. ఈ ఉదయకాల ఆరాధనలో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. ఓ మాటను చదువుకొని మనం వర్తమానంలోకి వెళ్ళిపోదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 1:14 చదవండమ్మా. నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక నేను పరిశుద్ధుడునై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. కాగా ఈ లోకంలో గనులనబడిన వారు, గొప్పవారిగా పిలువబడిన వారు, ఈ లోకంలో ధన్యులని పిలువబడిన ఎంతో మంది పలకనటువంటి మాట నా యేసు మాత్రమే పలికిన మాట. నేను పరిశుద్ధునను గనుక మీరు పరిశుద్ధులై ఉండుడి. నేను నాకు నచ్చినట్లు జీవిస్తాను, నాకు ఇష్టమైనట్లు నేను బ్రతుకుతాను, నాకు ఇష్టమైనట్టు నేను జీవిస్తాను, నువ్వు మాత్రం పరిశుద్ధంగా ఉండు అని చెప్పిన దేవుడు కాదు ఈయన. నా లోకం నాది, నా ప్రపంచం నాది, నువ్వు మాత్రం మంచిగా ఉండని నలుగురికి నీతి మాటలు చెప్పి ఈయన అవినీతి మార్గంలో నడిచిన వ్యక్తి కాదు. నేను పరిశుద్ధుడిని, నేను పరిశుద్ధతలో ఉన్నవాడిని, నేను పరిశుద్ధుడును కనుక నువ్వు పరిశుద్ధుడిగా ఉండు. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనది, చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో ఈ పరిశుద్ధతని మనం మరచిపోతున్నాం, పరిశుద్ధతను ప్రక్కన పెడుతున్నాం. అంత పరిశుద్ధంగా ఎట్లా ఉంటారండి? మనుషులన్నాక పాపాలు చేయటం సహజం కదా, మనుషులన్నాక దారి తప్పడం సహజం కదా అనుకుంటూ మనం అందరం కూడా ఈ పరిశుద్ధతను ప్రక్కన పెడుతున్నాం. కానీ వాస్తవంగా క్రైస్తవ జీవితం అంతా పరిశుద్ధతతో ముడిపడి ఉంది. మనము చదివే పుస్తకము పరిశుద్ధ గ్రంథం, మనం మాట్లాడే దేవుడు పరిశుద్ధుడు, మనము వాక్యం చదువుతుంది పరిశుద్ధంగా మారాలి. మనం ఎందుకు పరిశుద్ధంగా బ్రతకాలంటే పరిశుద్ధుల రాజ్యంలోకి వెళ్ళాలి. పరిశుద్ధుల రాజ్యంలోకి వెళ్ళాలంటే భూమి మీద పరిశుద్ధంగా బ్రతకాలి. పరిశుద్ధత నీకు కావాలంటే పరిశుద్ధాత్మ నీలోకి రావాలి. అలా ప్రతిదీ కూడా పరిశుద్ధతతో లింక్ అయి ఉందన్నమాట. ఇప్పుడు ఈ పరిశుద్ధత మీద మనం శ్రద్ధ పెడుతున్నామా? ఈ పరిశుద్ధత మీద మనం మనస్సు పెడుతున్నామా? ఈ పరిశుద్ధత గురించి ఆలోచిస్తున్నామా? నేను పరిశుద్ధంగా ఉండాలి, నా పరిశుద్ధతను కాపాడుకోవాలి, నా పరిశుద్ధతలో ఎక్కడ నేను తప్పిపోకూడదనేటువంటి విచక్షణతో కూడినటువంటి వివేకం మనకుందా? ఉందా అంటే లేదని చెప్పాల్సి వస్తుందేమో. పరిశుద్ధంగా ఉండాలని అందరికీ తెలుసు, కానీ వారిలో పరిశుద్ధత కనిపిస్తుందా? ప్రార్థన నిబంధనలో ఏమని రాయబడి ఉంటదంటే నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనం. చదవండమ్మా. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. వారు నాకు పరిశుద్ధ స్థలము నిర్మింపవలెను. దేవుడు ప్రార్థన నిబంధనలో మాట్లాడిన మాట, నేను మీ మధ్యలో నివసించాలనుకుంటున్నాను, నాకు ఒక పరిశుద్ధ స్థలం కావాలి, నాకు ఒక ఆలయం కావాలి అని అడిగినప్పుడు
బెసలేలు లాంటి వారు ఎంతో మంది కలిసి దేవుని కొరకు ప్రత్యక్షపు గుడారాన్ని కట్టారు. అది పాత నిబంధన. క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి నేను నీలోని నివసిస్తాను. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను, హృదయములో నివసిస్తానన్న మాట కంటే మీ దేహమే దేవుని ఆలయం అంటాడు. అంటే మన శరీరం అంతా, మన దేహం అంతా కూడా దేవుని ఆలయం. పాత నిబంధనలో దేవుడు మనుషులు కట్టినటువంటి ఆ మందిరాల్లో ఉండేవాడు. క్రొత్త నిబంధనలో దేవుడు అంటాడు, మీలోనే నేను ఉంటాను, మీ దేహమే నా ఆలయం అన్నాడు. ఇప్పుడు దేవుడు నివసించే ఆలయం ఎలా ఉండాలన్నాడు పాత నిబంధనలో? పరిశుద్ధ స్థలమై ఉండాలి. ఇప్పుడు అదే ఆలయము నీ దేహం నా దేహం అయిందంటే ఇప్పుడు మన దేహం ఎలా ఉండాలి? పరిశుద్ధ స్థలమై ఉండాలి. పరిశుద్ధత లేకపోతే దేవుడు మనలో ఉంటాడా? పరిశుద్ధతకై ప్రాకులాడకపోతే దేవుడు మనలో ఉంటాడా? పరిశుద్ధతకై తాపత్రయపడిపోతే దేవుడు మనలో ఉంటాడా అంటే ఉండడండి. లోకంలో ఎవరు పరిశుద్ధులు కారు, నిజమే. కానీ పరిశుద్ధతకై ప్రాకులాడేటువంటి ఆ మనసు ఉండాలి కదా. పరిశుద్ధతకై నేను పరిశుద్ధతకై ఆకలి దప్పులు కలిగి ఉంటాను, నీతి కొరకే ఆకలి దప్పులు కలిగి ఉంటాను అనేటువంటి ఆకలి దప్పులతో కూడిన మనస్సు ఉండాలి కదా. ఈ లోకంలో ఎవరు కరెక్ట్ కాదు అనుకుంటూనే అలాగున పాపంలో పడిపోదామా? దేవుడు నీలో నివసించాలనుకుంటున్నాడు. నీ దేహమే ఓ పరిశుద్ధ స్థలంగా మారాలట. ఈరోజు నీలో దేవుడు నివసిస్తున్నాడా? పాత నిబంధనలో ఆవరణము పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలమైనట్లు క్రొత్త నిబంధనలో శరీరపు బయట ఆవరణము, శరీరములోది పరిశుద్ధ స్థలము. అంటే ఒక మాటలో చెప్పాలంటే మనం చేసేటువంటి పనులు ఆవరణానికి సాదృశ్యం. మనము ప్రవర్తించే విధానం, మనం అంత శరీరం అంతా పరిశుద్ధ స్థలం, పరిశుద్ధంగా ఉండాలి. అతి పరిశుద్ధ స్థలం మన హృదయంగా మారాలి. అది క్రొత్త నిబంధన సిద్ధాంతం. క్రొత్త నిబంధనలో దేవుడు మనం నడిపిస్తున్నటువంటి విధానం అది. ఇప్పుడు దేవుడు నీలో నివసిస్తున్నాడు. దేవుడు నీలో నివసిస్తున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి? నీ చూపులు ఎలా ఉండాలి? నీ చూపులు ఎలా ఉండాలి? నీ మాట ఎలా ఉండాలి? నీ నడత ఎలా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా? ఒకసారి ఆలోచించండి. మీ అందరికీ తెలిసిన మాటలే ఈ పూట చెప్తున్నాను, క్రొత్త విషయాలు ఏం కాదు. పరిశుద్ధతను ప్రక్కన పెట్టేస్తున్నాం. సమస్యల వల్ల, ఇబ్బందుల వల్ల, నష్టాల వల్ల, కష్ట పరిస్థితుల వల్ల పరిశుద్ధతను ప్రక్కన పెడుతున్నాం. ఒకప్పుడు చిన్నదైనా మనకు పాపమే. ఈ రోజున ఏముందిలే అన్నట్లుగా ఒక చులకన స్వభావం ఏర్పడిపోయి ఏముందిలే అన్నట్లుగా పడిపోతుంది. ఒకప్పుడు చిన్న సినిమా మాట మన నోట వచ్చినా, సినిమా సంబంధమైన పాట మన నోట వచ్చినా, అమ్మో ఇది పాపం కదా, ఇలాంటివి నా నోట రాకూడదు కదా, ఏంటి నేను పొరపాటున ఈ మాట అనేసాను, ఈ పాట పాడాను, నేను ఎందుకు ఇలా మారిపోయాననే ఒక బాధ, ఒక భయం ఒకప్పుడు ఉండేది. కానీ ఇప్పుడు ఎన్నో రోజులు కూర్చొని సినిమా మాటలు సినిమా పాటలు పాడుతున్నాం, సినిమా ముచ్చట్లు మాట్లాడుతున్నాం. లోక సంబంధమైనటువంటి షికారులు. ఈరోజు మనం ఎంత దిగజారిపోతున్నామో మనకు అర్థమవుతుందా? పరిశుద్ధతలో దిగజారిపోతున్న నీతోనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు ఈ మాటలు మాట్లాడాలనుకుంటున్నాడు. నువ్వు సీరియల్ చూస్తున్నావు, నువ్వు పనికి మాలినటువంటి సినిమా కామెడీ వీడియోలు చూస్తున్నావు, నువ్వు సినిమా సంబంధమైన ముచ్చట్లు వింటున్నావు, నువ్వు బూతు మాటలు మాట్లాడుతున్నావు. నీ నోరు అపవిత్రం అయిపోతుంది, నీ చూపు అపవిత్రం అయిపోతుంది, నీ తలంపులు అపవిత్రం అయిపోతుంది, నీ నడత అపవిత్రం అయిపోతుంది. ఇంత అపవిత్రంగా నువ్వు ఉంటూ పరిశుద్ధుడైన దేవుడు నాలో ఉండాలని కోరుకుంటే అది ఎంతవరకు సమంజసం? ఎప్పుడైతే నీ హృదయంలో నువ్వు దేవునికి స్థానం ఇవ్వవో, నీ దేహంలో దేవునికి స్థానం ఉండదో, సాతాను తెస్టేసుకుంటాడు. ఒక వ్యక్తిలో దెయ్యం పనిచేస్తుందట. దెయ్యం పనిచేస్తున్నప్పుడు దేవుడు ఆ దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ హృదయము లేకపోతే ఆ వ్యక్తి దేహము చక్కగా అమర్చి ఉండటం సాతాను గాడు చూశాడు. పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా అమర్చి పెట్టాడు నీ దేహాన్ని దేవునికి ఆలయంగా చేయాలని. కానీ ఏమవుతుంది? ఇంతలో సాతాను గాడు నువ్వు ఎప్పుడైతే దేవునికి అవకాశం ఇవ్వవో, పరిశుద్ధతకి అవకాశం ఇవ్వవో, సాతాను కూడా వచ్చి టెస్ట్ చేసుకొని కూర్చుంటాడు. ఒకసారి ఒకడు పోతాడు, ఇంకోసారి తెస్తే 7 తెస్తాడు. అంటే 7 అంటే సంపూర్ణంగా నీ దేహం దెయ్యాల కొంపగా మారిపోద్ది.
జాగ్రత్త, జాగ్రత్త, జాగ్రత్త. పరిశుద్ధతకై ప్రాకులాడటం నేర్చుకో. ఎవరు కరెక్ట్ కాదేమో, నువ్వు ప్రయత్నం చేయి, నేను ప్రయత్నం చేద్దాం, నువ్వు ప్రయత్నం చేయి, అందరం ప్రయత్నం చేసి పరిశుద్ధతలో ఒక స్థాయికి వెళ్దాం. పరిశుద్ధతకి దేవుని వాక్యం ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువు ప్రసంగిస్తూ అంటాడు, నీ కుడికన్ను నిన్ను అభ్యంతర పరిస్తే తీసి పారే. గుడ్డోడై బతకడం నయం కదా అపరిశుద్ధంగా నరకానికి వెళ్ళడం కంటే అంటాడు డైరెక్ట్ గా. కుంటోడు అయ్యి కాళ్ళు నిన్ను అభ్యంతర పరుస్తుంటే నరికి పాడే. కుంటోడు అయి బ్రతకడం నయం కదా, ఎందుకు 2 కాళ్ళు నుండి నరకానికి పోవడం కంటే అన్నాడు. అంతే పరిశుద్ధతకై ఎంత ప్రాకులాడాలో అక్కడ మనకి స్పష్టంగా ఉంది. నిన్ను అభ్యంతర పరిస్తే చెయ్యైనా తీసేయాలి, అదే కళ్ళైనా తీసేయాలి. ఎగ్జాంపుల్ అంటే పరిశుద్ధత ఎంత గొప్పదో చెప్తున్నాడే, అంత ప్రాధాన్యత ఇచ్చాడు. కానీ ఈ రోజు నువ్వు కనీసం ఫోనే తీయలేకపోతున్నావు. ఫోన్ వల్ల నువ్వు అపవిత్రం అవుతున్నావు, ఫోన్ వల్ల నీ టైం వేస్ట్ అవుతుంది, ఫోన్ వల్ల నువ్వు ప్రార్థన చేసుకోలేకపోతున్నావు, ఫోన్ వల్ల నువ్వు చూడకుండా చూస్తున్నావు, ఫోన్ వల్ల నీ టైం చాలా వృధా అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలా? ఫోన్ తీసి ప్రక్కన పెట్టే. పరిశుద్ధత కంటే ఎక్కువైంది ఏం లేదు కదా. పరిశుద్ధత కంటే నమ్మో నీ ఫోన్ వల్ల నేను అపవిత్రం అవుతా, తీసేయి. నేను నిన్న కూడా చెప్పాను, ఏ వ్యక్తి వల్ల దేని వల్ల నీ భక్తి జీవితం, నీ పరిశుద్ధత నాశనం అవుతుందో వాళ్ళని కట్ చేయండి. అవసరం లేదు, అవసరం లేదు, లేదు. నిర్మోహమాటంగా చెప్తున్నా. వారెంత గొప్పవారైనా, ఎంత గనులైనా, నీ ఆత్మీయ జీవితానికి అడ్డొచ్చే వాళ్ళు ఎవరినైనా కట్ చేయి. ఎక్కువ ఆత్మీయులతో సహవాసం చేయండి. ఆత్మీయులతో సహవాసం చేసే కొద్దీ కొన్ని నేర్చుకుంటాం, ఎలా ఉండాలి. ఆ బ్రదర్ నుంచి కొన్ని, ఆ సిస్టర్ నుంచి కొన్ని, ఆ అక్క నుంచి కొన్ని, ఆ తమ్ముడి నుంచి కొన్ని నేర్చుకోవచ్చు. అదే లోకస్తులతో సహవాసం చేస్తే ఏమి నేర్చుకుంటాం? లోక సంబంధమైనవి. ఎలా తిరగాలి, ఏ సినిమాకి ఎప్పుడు వెళ్ళాలి, ఎలా లోకంలో తిరగాలి, ఎలా లోకంలో ఆనందించాలి, ఎలా లోకంలో బ్రతకాలి, ఇలాంటివి నేర్చుకుంటాం. అవి కాదు. పరిశుద్ధత సంబంధి నేర్చుకోవాలంటే ఆత్మ సంబంధులతో ఉండాలి, ఆత్మ సంబంధులతో గడపాలి, ఆత్మ సంబంధులకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. శారీరక రక్త సంబంధులు మంచివారే, వారితో కూడా కలవాలి, కానీ వారికంటే ఎక్కువ ఆత్మీయులతో నీకు బంధాలు ఉండాలి. ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళింది మరియమ్మ. ఎందుకు? తన కష్టకాలంలో ఎలిజబెత్ అయితే కరెక్ట్, సేవకురాల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళింది మరియా. ఈరోజు అటువంటి మనస్సు మనకుందా? మొదట మీకులో చెప్తుంది ఏంటంటే, మన దేవుడు పరిశుద్ధుడు. మన దేహం పరిశుద్ధ స్థలం కావాలి. మన దేహం పరిశుద్ధ స్థలంగా మారకపోతే మనం ఎంత వాక్యమైన ఉపయోగం లేదు, ఎంత భక్తి చేసే ఉపయోగం లేదు. నీ దేహమే పరిశుద్ధ స్థలంగా మారాలి. కూర్చొని ఆలోచించు. ఈ శ్రమల వల్ల, ఈ కష్టాల వల్ల పరిశుద్ధతను చాలా ప్రక్కన పెట్టావేమో. యోబు భక్తుడు అంత శ్రమలో ఉండి కూడా ఒక మాట అంటాడు, నాకు బాగా నచ్చుతుంది ఆ మాట. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటేని కన్యకను నేను ఎలా చూస్తానంటాడు. యోబునికి ఇన్ని కష్టాలు వచ్చినాయి కదా, ఏం నీతి తప్పొచ్చుగా, ఏం పరిశుద్ధతను పక్కన పెట్టొచ్చుగా. అబ్బో పెద్ద పరిశుద్ధంగా ఉంటున్నావు, ఏం కలిసి వచ్చింది? తెగ నీతిగా ఉంటున్నావు, ఏం కలిసి వచ్చింది అని ఎంతో మంది వాగినా కూడా పట్టించుకోలే. నేను నిబంధన చేసుకున్నా, ప్రాణం పోయిన నిబంధన తప్పను. ఏ నిబంధన? నా భార్యను తప్ప మరొక స్త్రీని నేను చూడను అనుకున్నా. నేను అట్లే ఉంటా. ఒకవేళ నేను ఈ మాట తప్పితే పరలోకమందు నా దేవునికి ఇచ్చిన మాట ఏమవుతుంది? నేను మాత్రం ఈ మాట తప్పనని ఒక తీర్మానం అండి. ఈరోజు అది ఉందా మనకి? కష్టమైన, నష్టమైన. ఈరోజు కొంతమంది శ్రమలు వస్తే చాలు పాపం చేసేస్తారు. అదేంటంటే, మేము ఇంత నీతిగా బతికాం, మాకు నీతిగా ఉంటే ఏది కలిసి రావట్లేదు. ఎంత కష్టం, నేను ఎంత నీతిగా ఉన్నాను, ఎంత పరిశుద్ధంగా ఉన్నాను, ఎంత పరిశుద్ధంగా నువ్వు దేవుడి కోసం, నేను దేవుని కోసం పరిశుద్ధంగా ఉంటున్నాను అనడం కంటే నీ కోసం నువ్వు పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు ఆయన రాజ్యంలోకి వెళ్ళాలంటే పరిశుద్ధంగా ఉండాలి. నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీకే లాభం, నువ్వు పరిశుద్ధంగా ఉంటే నీకే ఉపయోగం. ఈరోజు ఆ పరిశుద్ధతను ప్రక్కన పెట్టేస్తున్నారు. లాజరు, ఎన్నో మార్లు మీతో అంటుంటాను, లాజరు పేదరికంలో ధనవంతుడి ప్రక్కన అక్కడ రొట్టె ముక్కలైనా తిన్నాడు ఏమో గాని పరిశుద్ధతను విడిచిపెట్టలే. ఎక్కడ పరిశుద్ధతను ప్రక్కన పెట్టలే. ఎక్కడ ధనవంతుడు చూడు, పనికి మాలిన బాగున్నారు, నేను ఇంత కరెక్ట్ గా ఉంటున్నా, ఇంత నీతిగా ఉంటున్నా, నేనేమో వీడి పక్కన రొట్టె ముక్కలు తినాలా, వీడేమో షో చేస్తా, చూడు ఎట్లా చేస్తున్నాడు అనుకోలేదండి. ఒక్కొక్కసారి పరిస్థితులు, దుష్టులు క్షేమం కంట పడుతుంటది. అప్పుడు మనం ఏమనుకుంటా ఉంటే, చూడు లోకస్తులు ఎంత ఎంజాయ్ చేస్తున్నారో, ఎంత ఆనందంగా ఉన్నారో,
దేవుడు 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 అంటూ నా బతికి ఇట్లా తయారైంది అనిపించిందేమో. అనిపించినప్పుడు ఒకటి, అలాగా నీకే నాకే కాదు భక్తులకు ఎంతో మందికి అనిపించింది. అలాంటప్పుడు నువ్వు కాస్త ధైర్యం తెచ్చుకొని ముందుకు సాగిపోవాలి తప్ప పరిశుద్ధతను ఎక్కడ విడిచిపెట్టద్దు. లాజరు పరిశుద్ధతను విడిచిపెట్టలా. ఏమైంది? దేవుని రాజ్యంలో అబ్రహాము రొమ్మునున్నాడు. ధనవంతుడు ఈ లోకంలో అన్ని సంపాదించాడు. ఎక్కడున్నాడు? పాతాళంలో చుక్క నీటి కొరకు తాపత్రయపడుతూ బ్రతిమలాడుతున్నాడు. ఎట్లాంటి పరిస్థితి అయినా, ఎట్లాంటి రోజుల్లో ఉన్నా పరిశుద్ధతను మాత్రం విడిచిపెట్టకుండా పరిశుద్ధత ప్రకారం ముందుకు సాగిపోండి. అది మన జీవితానికి ఎంతో ఉపయోగకరం, ఎంతో ఉపయోగకరం. మన దేహమే పరిశుద్ధంగా మారాలి. ఒక మనిషి ఎలా పరిశుద్ధుడిగా మారుతాడో 2-3 మాటలు మీకు త్వరగా చెప్పిన ముగిస్తాను. మన దేవుడు పరిశుద్ధుడుగా కాబట్టి మనం పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు నివసించే ఆలయము మన దేహమే కాబట్టి మనం పరిశుద్ధంగా మారాలి. పరిశుద్ధంగా మనం మారాలంటే ఒక మనిషి ఎలా పరిశుద్ధుడిగా మారుతాడో 2-3 మాటలు త్వరగా చూద్దాం. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 త్వరగా చదవండి. అతని మూలంగా అందరూ విశ్వసించినట్టు అతడు వెలుగును గూర్చి సాక్షించుటకు సాక్షిగా వచ్చెను. అతడు వెలుగై ఉండలేదు గాని ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు యోహాను పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. మొదటి యోహాను అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఇందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మన ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయండి. అమ్మా, ఈరోజు ఎంతో కొంత మనం పరిశుద్ధంగా మారుతున్నామంటే మన క్రియల వల్ల కాదు. మనకు తెలుసు. ఎందుకంటే మన క్రియలు, మన నీతి క్రియలు దేవునికి మురికి గుడ్డల వంటివి. ఇప్పుడు మనం పరిశుద్ధంగా ఎలా మారుతున్నామయ్యా అంటే, ఒకటి, మనం తండ్రి అయిన దేవునితో సహవాసం చేసినప్పుడు ఆయన కుమారుడైనటువంటి మన రక్షకుడైన యేసు రక్తము వలన పవిత్రపరచబడతాం, పరిశుద్ధులుగా మారుతాం. నెంబర్ 1, ఒక మనిషి ఎలా పరిశుద్ధంగా మారుతాడంటే యేసు రక్తం వల్ల పరిశుద్ధపరచబడతాం. అందుకని యేసు రక్తము చేత కడగబడి ఉండాలి. యేసు రక్తము చేత ప్రోక్షింపబడాలి. యేసు రక్తమే ఒక మనిషిని పరిశుద్ధునిగా మారుస్తుంది. యేసు రక్తము శక్తిని మనం అనుభవించాలి. ఎందుకంటే యేసు రక్తము దెయ్యాలను వణికించగలుగుతుంది. యేసు రక్తము పాపిని పరిశుద్ధంగా మారుస్తుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి రక్షణ పొందుతాడో, ఒక వ్యక్తి ప్రభువుని ఎరుగుతాడో, ఎప్పుడైతే ప్రభువులో ఉంటాడో అప్పుడు ప్రభు రక్తము అతన్ని పరిశుద్ధంగా మారుస్తుంది. దేవుని రక్తం పరిశుద్ధంగా మార్చడం అంటే దేవుడు మనకు తెలియకుండానే తన ఆత్మశక్తి ద్వారా మన పాపములన్నిటిని ఆయన రక్తము ద్వారా కడిగి మనల్ని పరిశుద్ధపరుస్తాడు. ఎలా పరిశుద్ధపరచబడతారు? నెంబర్ 1, యేసు రక్తము వలన. వీటిని ప్రభు చిత్తమైతే ఇంకొకసారి క్లుప్తంగా వివరిస్తాను, సమయం లేదు కాబట్టి ఆ పదం గుర్తుపెట్టుకోండి. ఎలా పరిశుద్ధపరచబడతారు? 1, యేసు రక్తము వలన. 2, 119వ కీర్తన 9వ చరణం. 119వ సంకీర్తన 9వ చరణం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇక్కడ రాయబడిన మాట యవనస్తులనే కాదు, మనిషిగా ఉన్న ప్రతి ఒక్కరూ వారి నడత ఎలా శుద్ధి చేసుకుంటారట? దేవుని వాక్యం వలన. వాక్యం ఎంత విని, ఎంత నేర్చుకొని ఆ వాక్య ప్రకారం అంత బ్రతికితే మనం అంత పరిశుద్ధంగా మారుతాం. మలాకీ గ్రంథంలో దేవుని వాక్యాన్ని సబ్బుతో పోల్చాడు. ఎందుకు? సబ్బుకున్న స్వభావం ఏమిటి? శుభ్రపరిచే స్వభావం. ఇప్పుడు దేవుని వాక్య స్వభావం ఏంటి? మనం శుభ్రపరుస్తుంది. ఈరోజు కొంతమంది వాక్యం వినట్లేదండి. వాక్యం ఎవరైనా చెప్తుంటే మాకు తెలుసులేండి, మేము ఎప్పుడో విన్నాం, చిన్నప్పుడే నేర్చుకున్నాం, మాకు తెలియంది ఏముంది, అలాంటి మనసు ఏర్పడిపోయింది. దయచేసి వద్దమ్మా. వాక్యం ఎంత వినడం కాదండో,
వాక్య ప్రకారం బ్రతికి వాక్యానుసారంగా ఉంటే పరిశుద్ధపరచబడతాం. వాక్యమే ఒక మనిషిని పరిశుద్ధపరుస్తుంది. ఎందుకంటే దేవుని వాక్యము శక్తి కలిగింది. అది లోపల కీళ్ళలోకి వెళ్ళి మనలో ఉన్నటువంటి చీకటి మలినాలన్నీ తొలగిస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యాన్ని వెలుగుతో పోల్చారు. ఇప్పుడు వెలుగైన దేవుని వాక్యము మన లోపలికి వెళ్ళింది అనుకోండి, మన లోపల ఉన్న చీకటి అంతా ఈ వాక్యం ఏం చేస్తుందంటే పోగొడుతుంది. ఇప్పుడు వెలుగు వచ్చేసిందంటే చీకటి వెళ్ళిపోదు. ఇప్పుడు దేవుని వాక్యం నీలోకి వెళ్ళిందంటే నీలో ఉన్న పాపం అంతా కూడా, ఆ పాపం మీద ఉన్న ఆసక్తి, పాపం మీద ఉన్న మక్కువ, పాపం మీద ఉన్నటువంటి తలంపులు ఇవన్నీ పోతాయి. ఈరోజు మనం వాక్యం సరిగ్గా వినకపోవటం వల్ల, వాక్యం మీద శ్రద్ధ నిలపకపోవడం వల్ల మన లోపలికి వాక్యం వెళ్ళట్లేదు కాబట్టి మనలో ఉన్న చీకటి అలానే ఉంటుంది. వాక్యం ఎంత వింటుంటే, వాక్య ప్రకారంగా మనం బ్రతకడానికి ప్రయత్నిస్తుంటే, వాక్యం మన లోపలికి వెళ్తుంటే, అప్పుడు ఆ వాక్యము లోపలికి వెళ్ళడం ద్వారా మనం పరిశుద్ధులుగా మారుతాం. మనలో పరిశుద్ధత వస్తుంది. అందుకే వాక్యాలు బాగా వినండి. వినడమే కాదు, చదవచ్చిన వాళ్ళు రాసుకోండి. ఎందుకు రాసుకోండి అంటానంటే, ఈరోజు విన్నావు, ఎల్లుండికి మొన్న ఏం చెప్పారంటే గుర్తురాదు. అదే బుక్ లో రాసుకున్నావు అంటే బుక్ ఓపెన్ చేయగానే పరిశుద్ధత కనపడంగానే టాపిక్ అంతా గుర్తొచ్చేస్తుంది. రాసుకోవాలి, వాక్యం మీద శ్రద్ధ నిలపాలి. ఎలా ఎప్పుడు ఏం నేర్చుకోవాలి, చిన్నోడు పెద్దోడు, ఆ దైవజనుడు ఈ దైవజనుడు అలా కాదు. ఎవరేం చెప్పినా వాక్యానుసారంగా ఒక విషయం నాకు నేర్చుకోవాలనిపిస్తే ఏదైనా నేర్చుకోవాలని. కొంతమంది మేము వాళ్ళ దగ్గరే నేర్చుకుంటాం అంటుంటారు. వాక్యానుసారంగా సత్యంలో నిలబడిన వారు ఎవరు ఏది చెప్పినా మనం నేర్చుకోవాలి. చిన్నోళ్ళు లేదు, పెద్దోళ్ళు లేదు, అనుభవం లేదు. ఈరోజు ఈ దేవుడు ఎవరి ద్వారా ఎప్పుడు నిలబెట్టి ఏం మాట్లాడిస్తాడో మనకి తెలియదు అనమాట. అందుకే దేవుని వాక్యం ద్వారా ఒక మనిషి పరిశుద్ధపరచబడతాడు. దేవుని వాక్యమే పరిశుద్ధత. దేవుని వాక్యంలో నుండే పరిశుద్ధత వస్తుంది. అందుకే వాక్యాన్ని బాగా వినండి అమ్మా, వాక్యాన్ని బాగా చదవండి బ్రదర్. వాక్యం ఎంత చదివితే నీకు అంత ఆశీర్వాదం, వాక్యం ఎంత చదివితే నీకంత దీవెన, వాక్యం ఎంత చదివితే నీకు అంత పరిశుద్ధత. దయచేసి వాక్యం పట్ల శ్రద్ధ కలుగునండి. ఒకటి, యేసు రక్తం వల్ల పరిశుద్ధులుగా మారుతాం. 2, దేవుని వాక్యం వల్ల పరిశుద్ధులుగా మారుతాం. 3, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 2వ వచనం. నశించిపో సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచబడుచున్నది కదా. నశించిపో సువర్ణం అగ్ని పరీక్ష వలన శుద్ధిపరచుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై 7. చదవండి అక్క. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీకు మెప్పుయు మహిమయు ఘనతయు కలగటం కారణం. ఇక మీరు ఆ వచనాలన్నీ చదివితే మీకు అర్థమవుతుంది. అక్కడ మనం గమనించే మాట ఏంటంటే, దేవుని ఆత్మ వలన మీరు పరిశుద్ధులుగా మారారు అనేటువంటి సంభాషణ మనం గమనిస్తాం. దేవుని ఆత్మ మనల్ని ఎలా మారుస్తుందట? పరిశుద్ధులుగా మారుస్తారు. ఈరోజు దేవుని ఆత్మతో నడిపింపబడుతున్నావా? ఆత్మను నువ్వు కలుగుతుంటే ఆత్మ దేవుడే నిన్ను పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. నువ్వు పాపం చేయబోతున్నావు అనుకో, ఆత్మ దేవుడు వెంటనే హెచ్చరిస్తాడు. ఓయ్, ఎందుకు అలా చేస్తున్నావు? అలా చేయొద్దు. ఎందుకు ఆ మాట మాట్లాడావు? వెంటనే మోకరించు. పరిశుద్ధాత్మ లేనోడు పాపాన్ని సమర్థిస్తాడు. పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు పాపాన్ని ఒప్పుకుంటాడు. తప్పే బ్రదర్, తప్పే సిస్టర్, నేను చేసింది తప్పే, మరెన్నడూ చేయనయ్యా. ఆ స్వభావం వస్తుంది పరిశుద్ధాత్మతో నడిపింపబడేవాడు. ఆ పరిశుద్ధాత్మ లేనోడికి ఏమైంది, ఇది పెద్ద తప్ప, ఈ పాపం ఇది పాపమా, ఈ చిన్నది పాపమేనా అన్నట్టు మాట్లాడుతుంటారు. అందుకే దేవుని ఆత్మే ఒక మనిషిని పరిశుద్ధునిగా మారుస్తుంది. దేవుని ఆత్మే ఒక మనిషిని పరిశుద్ధతలో నిలబెడుతుంది. ఈరోజు ఆ పరిశుద్ధతకి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? దేవుని రక్తం వలన, దేవుని వాక్యం వలన, దేవుని ఆత్మ వలన మనం పరిశుద్ధపరచబడతామే. అలాంటప్పుడు అలాంటి పరిశుద్ధతను ఎందుకు నిర్లక్ష్యపరుస్తున్నారు? దేవుడు ఎలా పరిశుద్ధపరుస్తాడో కూడా మనకు చూపిస్తుంటే ఇక పరిశుద్ధపరచబడు. అయ్యా, నీ రక్తం చేత నన్ను కడుగు, నీ వాక్యం చేత నేను నడిపింపబడాలి, నీ ఆత్మచో నడిపింపబడాలని నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఎందుకు ఈ పరిశుద్ధత అంత ప్రాముఖ్యమైందంటే, ఒక మాట హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో, రక్తము కారణంతగా ఇంకా దానిని ఎదిరింపలేరు.
మరియు నా కుమారుడా, ప్రభు చేయి శిక్షను తృణీకరింపకము. ప్రభు చేయు శిక్షను తృణీకరింపకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకతయు. ఈ మాట కాదమ్మా. ఒకసారి మత్తయి సువార్త చూడండి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనం. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారి దేవుని చూచెదరు. శుద్ధి గల వారి ధన్యులు, వారి దేవుని చూచెదరు. ఇప్పుడు హృదయానికి శుద్ధత లేకపోతే, పరిశుద్ధత లేకపోతే మనం దేవుని చూడగలుగుతామా? పరిశుద్ధత లేనివాడు దేవుణ్ణి చూడలేడు. ఈరోజు పరిశుద్ధతకై సాగిపోవాలి అయ్యా. ఎందుకంటే పరిశుద్ధత నాలో లేకపోతే నేను చూడలేనయ్యా. పరిశుద్ధత నాలో లేకపోతే నేను చూడలేనయ్యా. అయ్యా, నాలో పరిశుద్ధత కావాలి. నీ రక్తముతో నన్ను పరిశుద్ధునిగా మార్చు. నీ వాక్యం నేను విని పరిశుద్ధునిగా మారాలి. నీ ఆత్మ ద్వారా పరిశుద్ధునిగా మారాలి. తగిన కృపనివ్వండి అయ్యా. తగిన కృపనివ్వండి అయ్యా. తగిన కృపనివ్వండి అయ్యా. తగిన కృపనివ్వండి అయ్యా. అందరూ ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోండి. కొద్ది నిమిషాలు. నీలో పరిశుద్ధత ఉందా? నీ మాట పరిశుద్ధంగా ఉంటుందా? నీ చూపు పరిశుద్ధంగా ఉంటుందా? నీ నడత పరిశుద్ధంగా ఉంటుందా? నీ క్రియలు పరిశుద్ధంగా ఉంటున్నాయా? ప్రార్థన చేసుకో. మహాగణుడా, మహోన్నతుడు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, ప్రార్థన ఆలకించు దేవా, మొర వినే ప్రభువా, నీకు వందనాలు. ఈ రోజున అయ్యా పరిశుద్ధత గురించి కొన్ని మాటలు చూసాం. నీవు పరిశుద్ధులు కాబట్టి మేము పరిశుద్ధంగా ఉండాలి. మా దేహమే నీ ఆలయం. మేము పరిశుద్ధంగా ఎలా మారుతామో కూడా ధ్యానించాం. నీ రక్తమే పరిశుద్ధులుగా మారుస్తుందని, నీ వాక్యమే పరిశుద్ధతనిస్తుందని, నీ ఆత్మ ద్వారానే పరిశుద్ధులు అవుతామని మీరు మాతో మాట్లాడారు. విత్తబడిన వాక్యాన్ని నీరు కట్టి ఫలింపచేయండి. హృదయ శుద్ధి లేకపోతే నిన్ను చూడలేం. పరిశుద్ధత లేకపోతే అయ్యా నీ దగ్గరకు మేము వెళ్ళలేమయ్యా. మాకు పరిశుద్ధత కావాలయ్యా. అయ్యా, మా మాటలు, మా చూపులు, మా తలంపులలో పరిశుద్ధత రావాలయ్యా. తగిన కృపనివ్వండి అయ్యా. తగిన జ్ఞానమునివ్వండి అయ్యా. మమ్మల్ని పరిశుద్ధులుగా మార్చండి అయ్యా. మాలో పరిశుద్ధతనివ్వండి అయ్యా. మాకు పరిశుద్ధతనివ్వండి. ఈరోజు ఎవరైతే ఈ ఉదయకాల ప్రార్థనలో పాల్గొన్నారో వారిని దీవించండి. అనారోగ్యంతో ఉన్న వారికి స్వస్థత ఇవ్వండి. మానసికంగా ఇబ్బందుల్లో ఉన్న వారికి ధైర్యాన్ని ఇవ్వండి. ఆర్థిక సమస్యలు ఉన్న వారికి సహాయకుడిగా సహాయాన్ని చేయండి. ఈ ఎండల్లో ప్రభావ మమ్మల్ని అందరినీ కాపాడమని అయా తండ్రి. క్షేమాన్ని పనులకు వెళ్తున్నారు ఈ ఎండల్లో, వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ప్రతి ఇంటి చుట్టూ కంచి వేసి వైరస్లు, ప్రమాదాలు అయా మరణ సంబంధమైనవి దరి చేరకుండా కాపాడి క్షేమాన్ని ఇవ్వమని మాకు మీరు తోడుగా ఉండి మా కుటుంబాలు బలపరచు. యేసు నామములో మీరే మా ధైర్యం ప్రభువా. మీరే మాకు సహాయం చేయమని, నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని బలపరచుమని యేసు నామములో అడిగి వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిన్న సహవాసం మనకి మన కుటుంబాలకి ఎల్లప్పుడూ ప్రభు కృప తోడైండును గాక. వందనాలమ్మా. అందరికీ వందనాలు. వందనాలమ్మా. వందనాలు.